కార్లు మోడల్ మారినప్పుడల్లా కొనడానికి ఇష్టపడుతుంటారా? అవును. తర్వాత యాక్టర్ అయిన తర్వాత నాకు నచ్చిన కార్స్ అంతా కొనుక్కున్నా. ఇది నాకు ల్యాండ్ క్రూజర్ అంటే ఇష్టం, పోర్షే అంటే ఇష్టం, మర్సిడీస్ బెంజ్ అంటే ఇష్టం, రేంజ్ రోవర్స్ అంటే ఇష్టం. ఇదంతా కొనుక్కున్నా. ఇప్పుడు డిఫెండర్ వాడుతున్నా. పిల్లలు ఎప్పుడైనా డాడీ నాకు ఫలానా కారు కావాలంటే మీరు కొనిపెట్టడానికి రెడీగానే ఉంటారా? వాళ్ళకి ఏమైనా చెప్తుంటారా? ఈ డిఫెండర్ కొనిందే పిల్లల వల్ల. రైట్. వాళ్ళకి నేను ఇంతకుముందు ల్యాండ్ క్రూజర్ అన్న కారు పెట్టుకున్నా. ఆ కార్లోనే వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఆ కారు ఏంటంటే పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉండి రోడ్డుని చూడడం ఇలాంటి చూపు వస్తుంది. రోడ్ బాగా కనిపిస్తుంది, మన హైట్లో ఉంటాము, వ్యూ బాగుంటుంది, నడపడానికి హాయిగా ఉంటుంది. సో తర్వాత నేను పోర్షే కొన్నా. పోర్షే కొంటే అది కొంచెం తక్కువ ఉంటుంది కానీ బండి సూపర్, వీడియో గేమ్ ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు. అంత స్పీడు ఉంటుంది, అంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఈ మాటలో వచ్చేప్పుడు ఏ బండి కొందామని ఇప్పుడు రీసెంట్గానే కొన్నా, ఇంకా నంబర్ కూడా వేయలేదు. అప్పుడు వచ్చి డిఫెండర్ కొందాం అని ఇద్దరు పిల్లలు జీవిత అందరూ అన్నారు. ఇద్దరు పిల్లలు అనింది వచ్చి వాళ్ళ ల్యాండ్ క్రూజర్ అలవాటు వల్ల డిఫెండర్ నడిపి చూసి ఇది కొందామన్నారు. వాళ్ళ కోసమే ఇది కొన్నాను. వాళ్ళే ఎక్కువ నడుపుతూ ఉంటారు. ఎక్కడ బయట వెళ్తే వాళ్ళే నడుపుతారు. బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారండి? కొంచెం బ్యాక్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. మీరు అంటే కూర్చొని బంగారు బైక్ దగ్గర వెళ్ళగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, స్పీడ్గా వెళ్ళగా ఇలా చెప్తూ ఉంటా. ఒక్కొక్కసారి ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళాలి, ఇంపార్టెంట్ పని అది ఇది అంటే వాళ్ళ దగ్గర ఇవ్వను. ఇస్తే అది ఎక్స్ట్రా టెన్షన్ కదా, అందువల్ల నేనే నడుపుతూ వెళ్ళిపోతా. మీకేమో జీవిత గారు గైడెన్స్ ఇస్తే పిల్లలకేమో మీరు గైడెన్స్ ఇస్తుంటారు. జీవిత గైడెన్స్. మిగిలిన విషయాలు ఇస్తే డ్రైవింగ్ విషయంలో ఆవిడ మాట కూడా వింటారా మీరు? లేదు, డ్రైవింగ్లో నేను మంచి డ్రైవర్, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి అంటూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు. అంతే తప్ప నేను ఒంటరిగా వెళ్తే, బట్ ఆవిడ ఒంటరిగా ఎప్పుడు వెళ్ళినా కలిసే వెళ్తాము. ఇదివరకు చాలా ర్యాష్గా డ్రైవ్ చేసేవారంట కదా మీరు, ఇప్పుడు ఏమైనా తగ్గిందా? ర్యాష్గా డ్రైవ్ చేసేవాడిని కాలేజీ నుంచి మొన్న 10 ఏళ్ళ వరకు. ఈ లాస్ట్ 10 years 5-6 years ఈ వెజిటేరియన్ అయిన దాని నుంచి అనుకోండి అంత స్పీడ్ తగ్గించేసా. కొంచెం కామన్ క్వైట్ అయ్యాను. అవసరమైన చోట్ల అయినప్పుడు రోడ్డు ఖాళీగా ఉంటే స్పీడ్గా వెళ్ళాలని అనిపిస్తుంది. అవసరమైన చోట్ల స్పీడ్గా వెళ్తాను, అవసరం లేని చోట్ల ఓపికగా వెళ్తాను.